లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో మనం రాజైన హిజ్కియా గురించి తెలుసుకుందాం. యూదా ప్రాంతానికి ఆహాజు కుమారుడైన హిజ్కియా రాజుగా ఉన్నాడు. హిజ్కియా యెరూషలేమును రాజధానిగా చేసుకొని 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతడు తన పితరుడైన దావీదు మహారాజు వలె యెహోవా దృష్టికి అనుకూలమైన పనులు చేసేవాడు. మోషే ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించేవాడు. ఉన్నత స్థలమును పడగొట్టించాడు. అన్యదేవతల విగ్రహములను పడగొట్టించి తన పరిపాలనలోని మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించాడు. అందులో ఉన్న నిషిద్ధ వస్తువులను విగ్రహాలను కేద్రోను వాగులో పారవేయించాడు. యెహోవా మందిరంలో దేవుని సేవ క్రమంగా జరిగింది. రాజు ప్రజలు మిక్కిలి సంతోషించారు. పస్కా పండుగను చాలా ఘనంగా చేయాలని నిర్ణయం చేయబడింది. చుట్టుపక్కల ఉన్న నగరాలన్నిటికీ ఆహ్వానాలు కూడా పంపారు. కొన్ని వేల మంది యూదులు యెరూషలేమునకు తరలివచ్చారు. 7 రోజులు జరిగిన పస్కా పండుగలో పాల్గొన్నారు. దావీదు సొలొమోను కాలముల తరువాత పస్కా పండుగ ఇంత గొప్పగా జరగలేదని చెప్పుకుంటూ ఉన్నారు. యూదులు తమ తమ నగరాలకు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడి అన్యదేవతల విగ్రహాలను పడగొట్టి యెహోవా దేవుణ్ణి ఆరాధింపసాగారు. ప్రజలందరూ దేవుని ఎడల భయభక్తులతో మెలుగుతూ ఉన్నారు. హిజ్కియా పరిపాలనా కాలంలో 14వ సంవత్సరమున ఆషూరు రాజైన సనైబు యూదా దేశంపై దండెత్తాడు. హిజ్కియా అతడు కోరిన 60 మణుగుల బంగారము 600 మణుగుల వెండి పంపించాడు. అయినా ఆషూరు రాజు తృప్తి పొందలేదు. మీ రాజు సైనిక శక్తి ఏపాటిది? మీ రాజు మీ దేవుడు యూదా వారిని నా నుండి కాపాడలేరు అని గర్వంగా మాట్లాడాడు. హిజ్కియాకు ఈ మాటలన్నీ తన ప్రధానుల ద్వారా తెలిసాయి. అతడు యెహోవా మందిరానికి వెళ్లి దీనంగా ప్రార్థించాడు. ఈ విషయంలో దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఏమి సెలవిస్తాడో అని తెలుసుకుని రమ్మని తన దూతలను పంపించాడు. యెషయా ప్రవక్త దేవుడు తనకు తెలియజేసిన సంగతులు దూతలతో చెప్పి పంపించాడు. నీ విజ్ఞాపన నేను విన్నాను. అషూరు రాజు యెహోవానైన నన్ను దూషించి ఎగతాళి చేశాడు. అతడు ఎక్కువ గర్వించాడు. అతడు యెరూషలేము పట్టణంలో ప్రవేశింపడు. ఒక్క బాణమైనా ప్రయోగింపడు. అతడు వచ్చిన దారినే తిరిగిపోతాడు అని చెప్పారు. ఆ రాత్రి యెహోవా దూత అషూరు రాజు సైన్యంలోని 185,000 మంది సైనికులను సంహరించింది. వారిని ఎవరు చంపారో ఎలా చంపారో ఎవరికీ అంతుపట్టలేదు. ఆ దృశ్యం చూసిన అషూరు రాజు భయపడి మిగిలిన సైన్యంతో నినివే పట్టణానికి వెళ్ళిపోయాడు. అతడు నిమ్రోదుకు అనే దేవత మందిరంలో మొక్కుచుండగా అతని 2 కుమారుడు అతన్ని చంపి పారిపోయారు. మరి ఒక కుమారుడు ఎన్హారోను అతనికి బదులుగా రాజయ్యాడు. ఈ విధంగా దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేసిన మాటలు నెరవేరాయి. హిజ్కియా రాజుకు సునాయాసంగా విజయం లభించింది. హిజ్కియా రాజుకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. యెషయా ప్రవక్త రాజును చూడడానికి వెళ్ళాడు. నీవు కొద్ది రోజులలో చనిపోతావు. బంధువులకు చెప్పవలసిన మాటలు చెప్పి మరణానికి సిద్ధంగా ఉండు అని చెప్పాడు. ప్రవక్త మాటలు విన్న రాజు ఎంతో దుఃఖపడ్డాడు. యెహోవా నా దేవా, నేను నిన్నే నమ్మి ఉన్నాను. యథార్థ హృదయంతో సేవించాను. నీ దృష్టికి అనుకూలమైన పనులే చేశాను. నాపై నీ కృప చూపించు అని కన్నీటితో ప్రార్థించాడు. దేవుడు హిజ్కియా రాజు ప్రార్థన ఆలకించాడు. యెషయా ప్రవక్తను హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇలా తెలియజేయమని చెప్పాడు. నేను నీ ప్రార్థన ఆలకించాను. నిన్ను బాగు చేస్తాను. 3వ దినమున నీవు నీ దేవుని మందిరానికి వెళ్తావు. నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాను అని చెప్పారు. నిన్ను నీ పట్టణాన్ని శత్రువుల నుండి కాపాడతాను అని సెలవిచ్చారు. యెషయా రాజుతో ఈ మాటలు చెప్పాడు. అంజూరపు పండ్లు ముద్ద చేసి కురుపు మీద వేసిన తర్వాత రాజు బాగయ్యాడు. దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ నెరవేరుతాయని నాకు రుజువేమిటి అని యెషయాను రాజు అడిగాడు. అందుకు యెషయా ప్రవక్త 10 మెట్లు ముందుకు నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు నడవడమే ఇందుకు సూచన అని చెప్పాడు. యెషయా ప్రార్థించగా దేవుడు గడియారపు పలక మీద 10 మెట్లు వెనుకకు తిరిగిపోయేటట్లు చేశారు. హిజ్కియా రాజు యొక్క పరాక్రమాన్ని గురించి, ఆయన ఉత్తమ గుణాలను గూర్చి, ఆయన కొలనులను తవ్వించి కాలువల ద్వారా యెరూషలేమునకు నీటిని రప్పించిన సంగతి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడింది. హిజ్కియా రాజు చనిపోయిన తరువాత అతని కుమారుడు మనష్షే యూదా దేశపు రాజయ్యాడు. హిజ్కియా రాజు గొప్ప భక్తుడు, ధర్మశాస్త్రమును అనుసరించినవాడు, నీతి కార్యములు జరిగించినవాడు. దేవుడు హిజ్కియాకు తోడుగా ఉన్నాడు. యుద్ధములలో విజయాన్ని అనుగ్రహించాడు. హిజ్కియా దేవుని పట్ల విధేయుడై ఉన్నాడు కనుక మరణకరమైన రోగం నుండి కాపాడబడ్డాడు. అంతేకాకుండా అతని ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడింది. దేవుని పట్ల కృతజ్ఞత చూపించాడు. పస్కా పండుగను గొప్పగా జరిగించాడు. అన్యదేవతల విగ్రహాలను బలిపీఠములను పడగొట్టించాడు. యెహోవా దేవునికి క్రమంగా సేవలు జరిగించాడు.
యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించి అన్యదేవతల వస్తువులను కెద్రోను వాగులో పారవేయించాడు. దేవుని యందు భయభక్తులు గల వారిని ఆయన తప్పకుండా కాపాడతాడనే సత్యం హిజ్కియా కథ ద్వారా మనకు అర్థమవుతుంది. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెనని 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో మనకి కనబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.